అదే కామెంట్ పెట్టేటోళ్ళకి. వాడు మంటుకుంటూ రాను వాడిది గుడు నీ కరెక్టరా వాడు ఎన్నిపోటు పడవడం కరెక్టరా నవ్వుకుంటా ఉంటా. సారీ ఎడిటింగ్ చేయకండి, ఇది అలాగే వదిలేండి. వదిలేస్తాం. సో నాకు ఆడు గుంటు నాగరాజు ఆడు కూర్చున్నాడు, వాడు నాకు నచ్చలే. బషీర్ గారికి పొద్దున్న ఫోన్ చేశాను, రే బషీర్ తప్పు చేస్తున్నావురా, అమ్మతో కలిసి మీరందరూ డ్యాన్సులు వేస్తూ నా కూతుర్ని తిట్టిస్తున్నారు చూడండి రా, కోడకల్లారా. పొద్దున 5 గంటలకి తెల్లవారుజామున వాడు గుండు నాగరాజు గారు ఎందుకు కూర్చోలేకపోయాడు? మీరు వాడికి సౌండ్ లేదు. రాకేష్ మాస్టర్ జన్నున్, వన్ అండ్ ఓన్లీ కింగ్. అదేమో నాకు ఇంగ్లీష్ రాదు, అంటే జన్నున్ అంటే ఇంగ్లీషే, అదేదో ఊత పదం వచ్చు. కానీ గుంటి నాగరాజును కూడా ఇక్కడ కూర్చోబెడితే వాడు ఏం తప్పు చేశాడో వాడు చెప్పేస్తాడు. ఓకే, అర్థమైంది. వాడు అమ్మ నన్ను తిట్టాను, నేను బాధపడను, నేను ఎందుకంటే భరిస్తా. ఎస్ మాస్టర్, అవును. సహజీవనం అన్నాను అంత అని కూతుర్ని తిడితే గుంట నాగరాజు నా కొడుకు అయితే నా కొడుక్కి నా కూతురు ఏమవుతుంది? చెల్లిని తిడతా ఉంటే లంజా ముండా అంటే దాంతో పులుకుతా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటది? ఇట్ట ఫీలింగ్. అందువల్ల నా మొడ్డ ఎవరిని లెక్క చెయ్యాలి తెంగర పూక. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు ఒక బిగ్ బాస్ టైప్ లో ఒక గేమ్ మీరు కండక్ట్ ఇచ్చారు కదా? చేశాం. ఏమైంది మాస్టర్ అసలు? ఏంది అది? మొత్తం వీడియోలు చూస్తాం, ఎంత అయిపోయిందా ఎపిసోడ్? అది నాది కాదుగా, రాకేష్ మాస్టర్ అంటే హెడ్. అవును, రాకేష్ మాస్టర్ బాస్. మరి నాకేం తెలియదు మళ్ళీ అంటున్నారు. నేను అక్కడ ఓస్ట్ ప్రొడ్యూసర్ అడుగు, నువ్వు డైరెక్టర్ అడుగు, నన్ను అడిగితే నేనేం చెప్పాలి? పేరు రాకేష్ మాస్టర్ అనే కదా రాకేష్. అరే చెప్పేది, జగదేక వేడు అతిలోక సుందరిలో చిరంజీవి శ్రీదేవి ఎగిరారు, మరి ఏమైంది శ్రీదేవి అంటే? చచ్చిపోయింది. మరి చిరంజీవిని అడిగితే ఏం చెప్తాడు సమాధానం? ఆమె చచ్చింది, ఆమె బాధ, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు అడగరా? ఓకే ఓకే ఓకే. చిరంజీవిని అడిగితే ఏం చెప్తాడు? వాడు ఏం చెప్పడాడు? జఫానా? అంతే. ఎందుకు మాస్టర్ మీరు మెగా ఫ్యామిలీ పడిద్దా మీకు, పడదా? నాకు చిరంజీవి అంటే భలే ఇష్టం. ఇప్పుడేగా మాస్టర్ జఫా అన్నది. అవును, వాడు జఫానే. ఎందుకు తెలుగు వాళ్ళకి ఏం చేయలే, కళాకారులకి. ఇప్పుడేదో చేస్తున్నాడు అన్న. మెగాస్టార్ నమస్తే. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? చిన్నప్పటి నుంచి నా 11వ ఏట మెడ్రాస్ లో నుంచి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు 55 సంవత్సరాలు. ఓకే, మీకు ఫస్ట్ 55 అంటే మళ్ళీ లేనిపోను కూడా 52. ఇప్పుడు ఏటీఎం కార్డు లాగా ఆధార్ కార్డు ఉంది, అదే నా వయసు పెద్దదే. ఓకే ఓకే ఓకే. మళ్ళీ పెద్దదని చెప్తే మళ్ళీ అమ్మాయిలు రారు నా దగ్గరికి. ఓకే మాస్టర్. ఇంకోటి కెమెరా మళ్ళీ బెల్ల ఏరే పొట్టోడు నువ్వు కూడా నవ్వుతున్నావా? అరే ఏంద్రా స్వామి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? అంతకుముందు మెడ్రాస్ లో డాన్సర్, గ్రూప్ డాన్సర్ గా కొన్ని చేశా. ఓకే. హైదరాబాద్ వచ్చినప్పుడు బాబు మోహన్ అమ్మో పోలీస్ అని ఒకటి వచ్చింది. ఓకే, అక్కడ మీకు స్టార్ట్ అయింది కెరియర్? లేదు, నా కెరియర్ హీరో వేణు సార్. వేణు గారు నా గాడ్ ఫాదర్, నా దేవుడు. ఇంకోటి ఏంటంటే స్వయంవరం. ఆ సినిమా చూస్తే మీకు నీలాగనే హెయిర్ పెద్దగా ఉండదు. ఎర్రర్రారో రవితేజ గారి మూవీలో సాంగ్ లో రవితేజది తర్వాత రవితేజది ముందు రవితేజ గారి. అవును, అప్పుడు సాగర్ గారు కూడా వెనుకుంటాడు. అవునవును, చూసా. ఏది బ్లాక్ డ్రెస్సెస్ మీరు అందరూ సాంగ్. నేను వాడు బ్లూ టీ షర్ట్ వాడు. ఓకే. నేను బ్లూవే. ఓకే. నా వెనుకుంటాడు వాడు. అవును, రవితేజ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మాస్టర్, మీరు మిమ్మల్ని ఎంతమంది మోసం చేశారు, ఎంతమంది చేతిలో మీరు మోసపోయారు అనేది జనాలకు తెలియాలి. ప్రతిరోజు మోసపోతానే ఉన్నా. ప్రతిరోజా? నిజం. ఎలా? ఇప్పుడు నా సెల్ ఎవరి దగ్గర ఉంది? సాజిత్. సో దాంట్లో ఎంత అమౌంట్ ఉందో నాకు తెలియదు. ఓకే. మోసం చేస్తే మోసపోతా, మోసం చేయకపోతే బాగు. మోసపోవడంని మీరు భరిస్తారు అన్నమాట, లైట్ తీసుకుంటారు.
అంటే నాకు చదువు రాదు కదా. ఓకే. తండ్రి మీరు అపార్థం చేసుకో. లేదు చెప్పండి. ఈ రోజు ఇప్పుడు నేను ఈడ నుంచి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేయాలి. నాకు తెలియదు. కూతురికి ఫోన్ చేసమ్మా క్యాబ్ బుక్ చేయని ఇప్పుడు నాకు అలవాటైంది. ఓకే. నా కూతురు క్యాబ్ బుక్ చేసేంత వరకు కుక్కలాగా పడి ఉండాలి నేను. ఏటీఎంకి వెళ్తే ఏటీఎం డ్రా చేయడం కూడా నాకు తెలియదు. డబ్బు ఉంటే ఇప్పుడు డబ్బుతో పని లేదు, అంత ఫోన్ పే గూగుల్ పే, అందువల్ల నేను మోసపోతాను. అంటే నేను సాజిత్తు మోసం చేస్తున్నాడని నేను అనట్లేదు. ఎవడు మోసం చేస్తే ఇంకా మోసపోతాడు అంతే, అంతకు మించి లేదు. మేడం సార్ ఇప్పుడు మీరు పెద్ద పెద్ద హీరోలు, అసలు టాలీవుడ్ లో ఉన్న హీరోలు అందరినీ తిడుతున్నారు. యంగ్ పిల్లలు అట్లా మంచి చెప్తున్నా. నేను ఒక మాట చెప్పాను, జఫా బాడకో ఇలాంటి బాడుకో అనలేదు, వేరే జఫా అన్న. ఓకే. ఉల్ఫా నా కొడకల్లారా అన్న. ఉల్ఫా నా కొడకల్లారా అంటే పెద్ద బాడుకో అనలేదు, ఉల్ఫా నా కొడకల్లారా అన్న. అట్లా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ మాస్టర్? వాళ్ళ పని. అవునవును తప్పే, నేను ఒప్పుకుంటా. కానీ తెలుగు ప్రజలకి మొట్ట కొడపడానికి మీరున్నారా? తమిళ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మొట్ట కొడుతున్నారా? నా కొడకల్లారా. నువ్వు తెలుగు మొడ్డకు పుట్టి తెలుగు వాడికి పుట్టి మొత్తం తమిళ మొడ్డకు కొడుస్తున్నావేంట్రా అని నేను అడగడం నాకు తప్పు అనిపించలేదు. ఎందుకంటే తమిళనాడుకి వెళ్తే గుద్ద దెంగుతారు, అరే ఆంధ్ర కొల్టి తెలంగాణ కొల్టి అని. వాడు ఆ మాట అన్నప్పుడు నేను ఈ మాట అనకూడదా అనొచ్చు. తమిళ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ మన తెలుగు వాళ్ళకి ఎందుకు లేదు అని అడుగుతున్నాను. కేటీఆర్ గాని కేసీఆర్ గాని మన తెలంగాణ బిడ్డలు అంటాడు. ఎస్, తెలంగాణ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, నేను తెలుగు వాడిని. ఓకే. ఆ పౌరుషం ఆ రోషం నాకుంది, మేము ఇలాగే మాట్లాడతాం. ఓకే మాస్టర్. ఉండు, ఎవరు నన్ను ఒకసారి చెప్పు. చిరంజీవినే కదా? మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ కదా. చిరంజీవిని అల్లు అర్జున్ పేరు ఎందుకు వేసుకుంటా? ఈడ ఎన్టీఆర్ అని ఎందుకు వేసుకుంటా? హీరోస్ అందరి పేర్లు వేసుకున్నారేంటి? అందరి పేర్లు కాదు, ఎవడి పేర్లు ఇది ఎన్టీఆర్ పేరు వేసుకున్నా. ఇదో ఇటు చూడు. ఓకే ఓకే. మరి ఎంజిఆర్ పేరు ఎందుకు వేసుకోలేదు? శివాజీ గణేష్ పేరు ఎందుకు వేసుకోలేదు? ఈయన కండమ్స్ గాళ్ళు వీళ్ళు మెడ్రాస్ మొడ్డ గుడుస్తూ లారెన్స్ గాడిది బాగా నల్లగా ఇంత ఉంటుంది. అమ్మా మా సోపేసి రుద్ది నోట్లో పెట్టుకుని గుంజుకుని నా కొడకల్లారా. తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చింది అన్నారు, అప్పుడు మీరు పిల్లలు లకడి కప్పులు. ఆ కొడకల్లారా, తెలుగు ఇండస్ట్రీ ఏడు వచ్చిందని చెప్పి మమ్మల్ని పిలిపించి నన్ను మొడ్డలు పిలిపించారు కదరా. తెలుగు ఇండస్ట్రీ ఏడు వచ్చింది, వచ్చండి డాన్సర్స్ డాన్స్ మాస్టర్స్ అందరూ. ఇప్పుడు చైతన్య చచ్చిపోయింది, దానికి అట్టాటివే కారణాలు. ఓకే ఓకే. సో నువ్వు పిలిపించి బంగారు నా మొడ్డ నా లవడ నా వట్కాయ్ నా సొల్లకాయ్ అట్ట చేసి ఈ రోజు మన శేఖర్ మాస్టర్ కి సాంగ్ ఇచ్చి మేము ఐసు గడ్డల్లో మొడ్డ కొడుస్తున్నాం, ఐసు గడ్డల్లో కాలు ఇరుక్కుపోయింది, నా మొడ్డ ఇరుక్కుపోయింది. ఏంద్రని నా మొడ్డలో ఇప్పుడు సోది చెప్తున్నాడు వీడు. వాడెవడో నాకు తెలియదు. బాబు అరే అరే జఫా కడక్క తెలంగాణ బిడ్డ, ఈ సినిమా హిట్ అయితే సన్మానం చేస్తావు బాల్. ఈ మాటలు ఎవరికి తగులుతాయి మాస్టర్? ఆడికే తగులుతుంది. రే సొల్టా, అరే మొల్టా, అరే జూబ్లీస్ లో నా గట్ట నా పడక్క. వాడు మాకు అన్నం లేనప్పుడు ఎన్ని బాధలు పడ్డాను. ఎన్ని నా కొడుకులాడు సేకర కడుకొడు మాస్టర్. అదే మాస్టర్, వీడు ఏదో నా మొడ్డలో వీడు ఐసు గడ్డలో ఇరుక్కున్నాడంట. వీడు వయసు నా గొంతు కింద పెట్టాడు, నీ వయసు నా పడక నా సుల్లిగా. ఇప్పుడు నువ్వు మారావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. మేఘం మేఘం స్టార్
వాడికి అర్థమైపోయింది. ఓకే, next లాస్ట్ చేసుకో. వాడేస్తున్నా. ఓకే, మెగాస్టార్. నెక్స్ట్ ఏంటంటే నీకు టాలీవుడ్ లో కొంతమంది హీరోల పేర్లు చెప్తా మాస్టర్. అంటే అందరి పేర్లు చెప్తా, మీకు వాళ్ళ గురించి ఒక్కొక్క అభిప్రాయం చెప్పండి నాకు. అడుగు. నందమూరి బాలకృష్ణ గారు. బుల్బుల్. కథలేని మాట అది. అది ఏం మాట్లాడుతుందో నాకు తెలీదు. ఆ రోజుల్లో నాన్నగారు. నెక్స్ట్. విక్టరీ వెంకటేష్ గారు. జెన్యూన్ పర్సన్. వావ్, నైస్. అతని పని అదేం చూసుకుంటాడు. అక్కినేని నాగార్జున గారు. జెన్యూన్ పర్సన్. అతని పని ఏందో చూసుకుంటాడు. ఆయన బిజినెస్ వాళ్ళది. కేసీఆర్ వస్తే కేసీఆర్ కి, ఇంకొక బొచ్చుగాడి వస్తే బొచ్చుగాడికి, వాళ్ళ అన్నపూర్ణ స్టూడియో కాపాడుకోవాలి. వాళ్ళ పని వాళ్ళది. నెక్స్ట్. మన మహేష్ బాబు గారు. స్మైల్ మిల్క్ బాయ్. యా. ఆయనతో నేను వర్క్ చేశాను. మంచోడు. అంటే మంచోడు కాదు. మూమెంట్ కొంచెం హెవీగా ఉంటే ఒక నవ్వుతాడు. అంటే ఈ దెంగేమని ఈ మూమెంట్ వద్దు అనేసి. అందువల్ల అది ఒక స్టైల్. నెక్స్ట్. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అటాక్. అంటే అటాక్ అంటే దాని అర్థం ఇదే, అటాక్ అంతే. నచ్చితే నచ్చింది, లేకపోతే దెంగర పూక అంటాడు. అంటే అన్నాడు నా లాంగ్వేజ్ లో. జూనియర్ ఎన్టీఆర్ గారు. వాడొక తెంగర బుజ్జి. సింగర్ వచ్చి తాతకు అన్యాయం జరిగిందంటే తాత తీయాలి. తీయకుండా ఓసరు వెళ్ళేలాగా అటు ఇటు ఉంటే కరెక్ట్ కాదు. తాత నమ్ము, ఎన్టీ రామారావు నమ్ము. ఎన్టీ రామారావు గారికి పోటు పొడిచింది ఎవరు సార్? చంద్రబాబు నాయుడు. అయినా సరే వీళ్ళు కలిసిమెలిసి ఎలా ఉంటున్నారు? అదే దానికే కదా ఓసరు వెళ్ళి అన్నా. అంతే. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపో. ఓకే, రవితేజ గారి ఫ్యాన్స్ మళ్ళీ నాకు ఫోన్లు వస్తాయి. లంజాడు నా మొడ్డలు నా స్కూల్గా ఏం దిగుతారు లంజావుడుగా వెళ్ళరాబోను అంట. ఓకే, రవితేజ గారు. రవితేజ నాకు మంచి ఫ్రెండ్. ఆడు మర్చిపోయాడు నన్ను. ఓహో, ఆడికి గుర్తులేదు. హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ నైస్. రవితేజ దగ్గర ఉన్న అసిస్టెంట్ నాకు తెలుసు. కారు కూడా మొన్న రవితేజ గురించి కార్ కొనిచ్చారా? రవితేజ వాట్సాప్. ఓకే, అల్లు అర్జున్ గారు. హార్డ్ వర్కర్. ఓకే, అల్లు అర్జున్ ని నేను ఒక విధంగా బ్యాడ్ గా చూసాను. వాడు ఏంద్ర గంగోత్రిలో ఉన్నాడు. ఆర్య సినిమాకి అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోయి సూపర్ మాస్టర్. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క కొరియోగ్రాఫర్ల పేర్లు అవి కూడా తెలియాలి కదా మాస్టర్ జనాలకి. రామ్ చరణ్ అడగలేదా నువ్వు? ఓ, రామ్ చరణ్ గారు. సారీ, రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ మీద ఈ మధ్య నాకు మన జానీ మాస్టర్ వాళ్ళ కుటుంబానికి ఏదో అయితే అపోలోలో చాలా హెల్ప్ చేశాడు. ఓకే, అవును, ధన్యవాదాలు. ఆర్టిస్ట్ గా నేను పెద్ద ఐ డోంట్ కేర్. ఓకే, ప్రభాస్ నేను ఈ స్థాయికి ఉంటాడని నేను ఎప్పుడో గెస్ట్ చేశాను. నేను డాన్స్ నేర్పాను కానీ పెద్ద డాన్స్ కాదు. ఓకే, ఆయన పెద్ద డాన్సర్ కాదు. కానీ మంచి ఫిజిక్. అంతే సుడిగాలి సుధీర్ లాగా అయిపోయాడు. ఓకే, ఆయనకి అవకాశం కలిసి వచ్చింది. అంటే సుడిగాలి సుధీర్ లాగా. అంటే సుడిగాలి సుధీర్ ఏంటి? కొన్ని క్రేజ్. సుడిగాలి సుధీర్కి రామ్ ప్రసాద్, ఆటో రామ్ ప్రసాద్ వీళ్ళందరూ హెల్ప్ అవడంతో సుడిగాలి సుధీర్ సుడిగాలి లాగా వెళ్ళిపోయాడు. అలాగే బాహుబలి సుడిగాలి లాగా వెళ్ళిపోయింది. ప్రభాస్ కి మంచి హెల్ప్. ఓకే, ఇప్పుడు కొరియోగ్రాఫర్లను కొంతమంది పేర్లు చెప్తాం మాస్టర్. సేమ్ యాజ్ మీకు అనిపించింది చెప్పండి, ఎందుకంటే మీ శిష్యులు కూడా ఉన్నారు కాబట్టి. అందులో మెయిన్ గా మీకు నచ్చిన వ్యక్తి శేఖర్ మాస్టర్ గురించి చెప్పండి. శేఖర్ గుడ్ అండ్ బ్యాడ్. ఓకే, గుడ్ ఎంత ఉందో బ్యాడ్ అంత ఉంది. ఓకే, ఆయన గురించి తెలియని ఒక 2-3 విషయాలు ఉంటాయి మాకు పర్సనల్ గా చెప్పరాదా మా ఛానల్? ఏం చెప్ప ఒక్కటేనా? నా లోపల కడ్రాయిల లోపల ఏముందో నువ్వు చెప్పండి, నేనేం చెప్పేది. రిమూవ్ చేశానా ఎట్లా చెప్పేదా? నువ్వేనా కెమెరా పెడితే చూపిస్తా. ఓకే, అందువల్ల శేఖర్ గురించి నన్ను అడగకు. సరే, జానీ మాస్టర్ గురించి చెప్పండి. జానీ వెరీ గుడ్. దట్స్ ఇట్. నా కొడుకు మంచోడు. సత్య మాస్టర్. నోటర్లు నా కొడుకు. నోటర్లు ఫస్ట్ గేర్ వేయాలా, సెకండ్ గేర్ వేయాలా, అన్ని వాడే ఉంటాడు. ఓకే, గణేష్ మాస్టర్.
గణేష్ మాస్టర్ వాళ్ళ అక్కయ్య గారు వాళ్ళ నాన్నగారు ఆ, మన ఏడుపాయలు కదా. ఉమ్, గణేష్ మాస్టర్ గుడ్ పర్సన్. ఓకే. నేనేమైనా తిట్టినా కానీ నవ్వుకుంటాడు. ఉమ్, ఏ మాస్టర్ అంటే నా శిష్యుడు మాత్రం కాదు, ఓ, ఓకే. ఒక విధంగా శిష్యుడే. ఓకే. శిష్- ఆ, ఒక విధంగా తన శిష్యుడే. మ్యారేజ్ కూడా నన్ను తీసుకెళ్ళాడు మా రిసెప్షన్ కి అని. నాకు గణేష్ మాస్టర్ ఆర్థికంగా ఉన్నప్పటి నుంచి నేను గణేష్ ఏమ్మా బాగున్నావు అనేది. పవన్ కళ్యాణ్ మాత్రం గణేష్ మంచి లైఫ్ ఇవ్వడానికి ప్లాన్ చేశాడు. అవునవును. నాకు తెలుసు అన్ని అవన్నీ. సాంగ్స్ ఇచ్చాడు కదా. సాంగ్స్ ఇవ్వలే, ఉమ్, స్క్రిప్ట్ వర్క్ లో కూర్చోబెట్టాడు పవన్ కళ్యాణ్. వావ్, సూపర్. నాకు నా హిస్టరీ చాలా డేంజర్ అన్నాను. అదా తెలుసు మాస్టర్. గణేష్ మాస్టర్ చాలా ఓపికస్తుడు. మాస్టర్ ఏమన్నాడో కొంచెం అబ్జర్వేషన్ చేస్తాడు. ఓకే. జానీ గాడు కానీ గణేష్ కానీ, కపిల్ అని ఇంకొక అతను ఉన్నాడు. ఓకే. గణేష్ కన్నా సీనియర్ అంటే ముదురు. ఓకే. ఓకే. ఇప్పుడు మీకు ఏమన్నా సినిమా ఛాన్సులు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయిగా, చేస్తున్నారా? చేస్తున్నా. డాన్స్ మాస్టర్ కదా, అదే యాక్టింగ్ పరంగా ఆర్టిస్ట్ వచ్చేసాను. ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. రీసెంట్ గా చేసిన మూవీస్ ఏమున్నాయి, ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయి? నేను మొన్నే అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ్ చెప్పాను. హనుమ 9 లాంగ్వేజ్లు. వా, అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటది? ఏం చెప్పాలి, సినిమా చూస్తే బెటరు. దాంట్లో పులిరాజ్ క్యారెక్టర్, మీసాలు, పులిపిరి ఉంటది, మంచి క్యారెక్టర్. నాకు మన గెటప్ శ్రీను ఉన్నాడుగా, గెటప్ శ్రీను తనే రికమెండ్ చేశాడు. వావ్, సూపర్. బుల్లెట్ భాస్కర్ వీళ్ళందరూ టచ్ లో ఉన్నారు సార్ అంతా? అందరూ టచ్ లో ఉంటారు. ఓకే. మన జబర్దస్త్ గురించి ఏం చెప్తారు సార్, ఒక మాటలో చెప్పమంటే? జబర్దస్త్ గురించి నాకు నచ్చలే, నేను అందుకే డ్రాప్ అయిపోయాను. నచ్చలేదంటే మీకు అనుకున్న పైసలు వాళ్ళు ఇవ్వలేదా? డబ్బులు కదా. మరి ఎందుకు నచ్చలే? జనాలకి ఇంతమంది జనాలకి అదే నేను చెప్పేది నేను అనేది, నాకు నచ్చలేదంటే డబ్బులు కాదు కాదు, వాళ్ళు కొందరు ప్రవర్తనలో నాకు నచ్చలేదు, దగ్గర పూకన్నా అంతే వచ్చేసాను. ఆ కొందరు ప్రవర్తనలు ఎవరి? డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓహో, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇంకా మీరు ఆర్టిస్టులు ఎవరు లేదు, అంతా మంచి. ఓకే మాస్టర్.